హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్లో డిజైనర్కి అయితే స్వాగతం అండి. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ నెట్టు పై వేస్తున్నానండి. ఈ డిజైను వేసానండి. నేను మామూలు కస్టమర్కి మల్టీ కలర్ మీద ఇది ఆపట్టు క్లాత్ అండి. ఆపట్టు క్లాత్ మీద నేను వేసానండి మల్టీ కలర్. ఇంతకుముందు కొన్ని లోటస్ డిజైన్స్లో చూపించిన శారీకే ఇది అదే శారీకి ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇంకోటి నన్ను అడుగుతున్నారు ఎక్కువగా అండి, నెట్టు ఎలా వేస్తున్నారు మీరు, నెట్టు ఎలా అటాక్ చేస్తున్నారు అని అడుగుతూనే ఉన్నారండి. నేను చాలా వీడియోస్ మీకు పెట్టాను, నేను క్లియర్గా కూడా చూపించాను ఎలా పెట్టానని కూడా. కానీ చాలామంది మళ్ళీ కామెంట్లు అడుగుతున్నారు, పర్సనల్గా అడుగుతున్నారు. అందుకనేసి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. కింద పేపర్ పెట్టానండి, పేపర్ పైన నెట్టు పెట్టాను, నెట్టు పైన మెయిన్ మన క్లాత్ అనేది ఏదో అది పెట్టానండి. చూడండి, ఇప్పుడు నేను పైన కింద ఫస్ట్ పేపర్ పెట్టిన తర్వాత నెట్టు పెట్టానండి. మధ్యలో నెట్టు వస్తుంది, పైన మనం మెయిన్ క్లాత్ అంటే మన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో అదైతే నేను పెట్టానండి. అది పెట్టిన తర్వాత ఈ డిజైన్ అనేది ఇలా అవుట్లైన్ అంతా వేసినాక నేను అనేది నెట్ అనేది కట్ చేస్తున్నానండి. చూడండి, నెట్టు కూడా నేను ఎలా కట్ చేస్తున్నాను కూడా ప్రతి వీడియోలో అండి. నేను ఏదైతే నెట్టు డిజైన్ వేస్తానో ఆ డిజైన్ ప్రతి వీడియోలో నేను అనేది చూపిస్తున్నా క్లియర్గా అండి. ఎలా కట్ చేసేసుకోవాలి, ఎలా దానికి హోల్ పెట్టుకోవాలి అని చూపిస్తున్నా. అయినా కానీ అందరికీ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయండి చిన్న మిషన్ వేసే వాళ్ళకి. కాబట్టి ఇంకా కొద్ది క్లియర్గా చూపిస్తుంది చూడండి, ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపించాను. ఇంకా నెట్టు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చాలా నేను వేసిన 10 డిజైన్లో నెట్టు చెప్పానండి. బట్ మళ్ళీ అడుగుతున్నారు చూడండి, ఇదే ఒకే ఫ్రేమ్లోనే నేను వేశానండి. 2 ఫ్రేమ్స్ అయితే నేను అంటే ఫుల్ హ్యాండ్లో ఆఫ్ అనేది నేను చేయలేదండి. ఫుల్ హ్యాండ్స్లోనే చిన్న హ్యాండ్కి నేను వేశానండి. మీరు అడగవచ్చు పెద్ద హ్యాండ్స్కి మీరు వేయలేదా అని. పెద్ద హ్యాండ్స్కి అయితే నేను ఇంతవరకు అయితే ఎవరికి వేయలేదండి. ఇదే హ్యాండ్కి పెద్దగా చేసేసి అంటే పైన బుట్టీస్ పెట్టేయడము అంటే నెట్టు కదండి, కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. అందుకని సగమే హాఫ్ హ్యాండ్స్కి వచ్చేటట్టు నెట్టు, పైన వచ్చేసి క్లాతు అలా నేను సెట్ చేశానండి. మరి ఒకసారి చెప్తాను చూడండి. నేను కింద పేపర్ పెట్టానండి, పేపర్ తర్వాత నెట్టు పెట్టాను, నెట్టు తర్వాత మెయిన్ బ్లౌజ్ మధ్యలో నెట్టు వస్తుంది, కింద న్యూస్ పేపర్ వస్తుంది, పైన అనేది మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది నేను పెట్టానండి. అలా పెట్టేసి నేను ఇలా అనేది కట్ చేస్తున్నాను. అంతా కట్ చేసిన వీడియో కూడా నేను ఎలా కట్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా కొంతమంది ఏమడుతున్నారంటే, మేడం మీకు నెట్టు హోల్ పడడం లేదా, అలా టిప్స్ ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నాను. మేడం నిజంగా అంటే నాకు ఇంతవరకు అయితే హోల్ పడడం అనేది అయితే నాకు ఇంతవరకు అయితే జరగలేదు మేడం. మరి ఎందుకు అలా మీకు పడుతుందో నాకైతే తెలియదండి. నేనైతే ఇంతవరకైతే అలా హోల్ పడడం అలా అనేది ఫేస్ చేయలేదు. బట్ నాకు పెద్ద ఐడియా లేదండి. ఒకవేళ ఎప్పుడు నెక్స్ట్ టైం పడితే మాత్రం ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలా ఏం చేయాలి అనేది కూడా అప్పటికప్పుడు అనేది ఆలోచన వస్తుందండి. ఇప్పుడు సడన్గా మనకి అది అవ్వలేదు కాబట్టి ఐడియా అనేది రాదు. హోల్ పడితే మాత్రం నేను కూడా ఇంతవరకైతే జరగలేదండి. జరిగితే నేను కూడా చెప్పేదాన్ని, బట్ నాకు కూడా తెలీదు. ఒకవేళ పడిందంటే మాత్రం ఆ టిప్స్ మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి కొందరికి రిప్లై ఇవ్వలేదు. కొద్దిగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి, నేను అందుకే కొద్దిగా ఎక్కువ రిప్లై ఇవ్వడం లేదు ఎవరికండి, ఏమనుకోకండి. నెట్ చూడండి, నెట్ అనేది పూర్తిగా ఇలా వచ్చింది. ఫస్ట్ ఇది గ్రీన్ వేసిందండి, నేను గ్రీన్ వేసినాక మళ్ళీ ఇంకొకటి వస్తుంది అనుకున్నా, బట్ గ్రీన్ మీదే నాకు మళ్ళీ ఇంకో కూడా వేసానండి, రెడ్ వేసాను. అది 2 ఆప్షన్స్ ఉండండి, నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. కాబట్టి నెట్ చూడండి, నెట్ పైన కూడా వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి. నీట్గా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ముడికుట్టు కూడా వేసింది. కొందరికి క్లాత్ మీద వేస్తే కూడా ముడికుట్టు పడడం వల్ల హోల్ పడతాయి, కానీ నాకైతే ఏ సమస్య రాలేదండి. ముడికుట్లు కూడా నీట్గా అనేది వేస్తుంది. మరి ఏమన్నా నెట్టు ఏమన్నా చేంజ్ చేయాలంటే నెట్ అనేది నేనైతే ఇది నెట్టే వాడండి అనేది నేనైతే ఏం చెప్పలేదండి. నెట్ అనేది నేను షాప్లో నార్మల్గానే తెచ్చుకున్నాను, నెట్ క్లాతే. అది కూడా నాకు మీటర్ అనేది 60 రూపాయలు పడిందండి. ఇంకా మిగతాది అంటే క్వాలిటీ అనేది నాకేం తెలియదండి, మామూలుగా నెట్ తెచ్చుకున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ డిజైన్ అనేది వేసేటప్పుడు మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేశానండి. అబ్బాబ్బాబ్బా ఎన్నిసార్లు తెగిందంటే థ్రెడ్ మరి మినిమం ఒక 20 టైమ్స్ ఎక్కువనే తెగింది. చూడండి, మీకు దారం కూడా చూపిస్తున్నా. ఎన్నిసార్లు తెగిందంటే ఈ డిజైను నాకు 1.5 డే పట్టేది 2 డేస్ పట్టిందంటే టైమింగ్ కూడా ఎక్కువ ఉందండి. ఈ డిజైన్ చాలా టైమింగ్ ఎక్కువ ఉంది. టైం అయితే చాలా పట్టింది. ఓ పక్క థ్రెడ్ అయిపోతుంది, ఓ పక్క చూస్తే టైం ఎక్కువ ఉంది. చాలా ఇబ్బంది పడిన ఈ డిజైను అంటే నాకు పడుతుందని అందరికీ నేను చెప్పడం లేదు.
కొందరికి థ్రెడ్ బాగుంటుంది. నాకు ఎందుకో ఈ మల్టీ కలర్ థ్రెడ్ నేనైతే ఈ కలర్ ఫస్ట్ టైం అండి యూజ్ చేసినది. మల్టీ కలర్ థ్రెడ్ చాలా యూజ్ చేశాను. కానీ ఎందుకో ఈ మల్టీ కలర్ దారం వాడిన తర్వాత చాలా తెగిపోయింది అస్సలకైతే. నాకైతే దేవుడా ఎందుకు వేసినా ఈ డిజైన్ అనిపించిందండి. అంత సతాయిచ్చింది ఈ డిజైను. బట్ కావాలంటే ఒకసారి మీరు థ్రెడ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా ప్రతిసారి తెగిపోతుందంటే వర్క్ డిస్టర్బ్ అవుతుంది, మన మూడ్ అనేది కూడా చేంజ్ అయిపోతుందండి. ఎందుకంటే డిజైన్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందంటే మనకు కూడా డిజైన్ వేసే ఇంట్రెస్ట్ అనేది అలా వస్తుంది. ఓకే అండి, ఇంకా మిగతాదైతే ఏం లేదు. మొత్తానికైతే నెట్ మీద డిజైన్ అన్నీ అయితే నేను ఇలా వేసేసానండి. మల్టీ కలర్ యూజ్ చేశానండి. ఇది ఆపట్టు క్లాత్ మీద నేనైతే ఇలా నెట్ వేసానండి. సూపర్గా అయితే సూపర్గా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ. మల్టీ కలర్ థ్రెడ్ అండ్ మిక్స్ వేసేసినానండి. అన్నీ వేసేసా. చూడండి, ఇది ఇంకో హ్యాండ్కి వేసాను, అది ఇంకో హ్యాండ్కి వేసానండి. చాలా బాగా వచ్చింది నాకైతే. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెట్ గురించే ఎక్కువ టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయండి నాకు. నేను చాలా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. చూడండి, ఆ వీడియోలు కూడా చూడండి. రాని వాళ్ళు కూడా ట్రై చేయండి. ఏం భయం అయితే ఏం లేదండి. మీకు అంత భయం ఉంటే మీ బ్లౌజ్ మీద ఒకసారి ట్రై చేయండి. అది బాగా వచ్చిందంటే కస్టమర్ బ్లౌజ్ మీద వేసేయండి. ఇంకొక ఏం డౌట్ అంటే, కొత్తగా మిషన్లో తీసుకున్న వాళ్ళు 4 పార్ట్స్ వస్తాయండి కొందరికి. మామూలుగా కొన్ని డిజైన్స్ 4 పార్ట్స్ వస్తాయి. అవి ఎలా జాయింట్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అది ఫ్రేమ్లో చేసుకోవాలా, మళ్ళీ ఒక పార్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒక పార్ట్ వేసుకోవాలా అని కూడా అడుగుతున్నారండి. మనకి ఉషా 550 అండి. ఫ్రేమ్ అనేది 14 ఇంచెస్ ఖచ్చితంగా వస్తుంది. 12 ఇంచెస్ నెక్ అనేది కంపల్సరీగా వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనము ఇట్లా 4 పార్ట్స్ వచ్చినప్పుడు ఇలా అనేది మనం ఫ్రేమ్లోనే సెట్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకొని ఆ డిజైన్ అనేది కరెక్ట్ ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో కరెక్ట్ అవుట్లైన్ అంతా కరెక్ట్గా అనేది మనం కూర్చోబెట్టుకోవాలండి. కరెక్ట్ మనం ఫ్రేమ్లోనే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. వేసేసుకొని డైరెక్ట్ అనేది వేసుకోవచ్చండి. మళ్ళీ ఈ పార్ట్ ఒకసారి ఆ పార్ట్ ఒకసారి వేసుకునే అవసరం లేదండి. ఉషా 450కి అయితే అలా కొన్ని వస్తాయండి. మనది ఉషా 550 కాబట్టి ఒకే ఫ్రేమ్లోనే నెక్ అనేది మనం చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అక్కడ అటాక్ ఏమైనా అయిందా కాలేదా గ్యాప్ ఉందంటే మనం ఇక్కడ కూడా స్క్రీన్లో చూసుకోవచ్చండి. ఓకే కొట్టాక ఇక్కడ గ్యాప్ అనేది మనకి చూపిస్తుంది. అప్పుడే మన గ్యాప్ వచ్చిందా లేదా అనేది కూడా అక్కడ అనేది తెలిసిపోతుందండి. కాబట్టి ఇది ఎందుకు చూపించానంటే, నువ్వుగా కంప్యూటర్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయండి, నన్ను అడుగుతున్నారు. అందుకు ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుందని ఆ వీడియో తీశానండి. ఇంకా కొందరు వచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ మీరు ఎందుకు చూపించడం లేదు మేడం అని కూడా అడుగుతున్నారు. బ్యాక్ సైడ్ అనేది మామూలుగా రొటీనే కదండి. ప్రతి మిషన్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్యాక్ సైడ్ వేయడం అనేది పెద్ద సమస్య ఉండదు. నేను నువ్వుగా ఏదైతే క్రియేట్ చేస్తానో అదైతే కంపల్సరీగా చూపిస్తానండి. నేను హ్యాండ్స్ నెట్తో వేసాను కాబట్టి నెట్ చూపించానండి. బ్యాక్ సైడ్ ఎవరు అడగరు కాబట్టి నేను బ్యాక్ సైడ్ అయితే ఎవరికి చూపించలేదు. కాబట్టి అడిగిన వాళ్ళ కోసం కూడా బ్యాక్ సైడ్ అనేది నేను వేసి మొత్తం చూపించానండి. ఏమంటే ఈ డిజైన్ అనేది చాలా టైమింగ్ ఉందండి. నాకైతే ఈ డిజైన్ చాలా టైం పట్టింది. బట్ ఏమంటే నాకు వీడియో కొద్దిగా లేట్ అయిందండి, ఏమనుకోదండి. చూడండి, బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఇలా వచ్చేసింది. ఈ షేప్ అనేది నేను పెట్టుకున్నాను. కొందరు కట్ వర్క్ వచ్చింది. నా కస్టమర్ ఇలా కావాలన్నారు, అందుకే నేను కస్టమర్కి ఇలా వేసాను. దగ్గర నుంచే చూపిస్తున్నాను చూడండి. డిజైన్ అయితే కలర్ అయితే మల్టీ కలర్ అన్నీ ఆసమ్ ఉన్నాయండి. డిజైన్ అయితే ఆసమ్ అండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.